ప్రభుత్వం ప్రకటించే క్రాప్ హాలిడేతో మత్స్యకారుల జీవనం కష్టంగా మారుతోంది. క్రాప్ హాలిడే సమయంలో బియ్యంతో పాటు 2 నెలలకు సరిపడా ఖర్చులు చెల్లించాలని సర్కార్ను మత్స్యకారులు కోరుతున్నా సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు. క్రాప్ హాలిడే వచ్చిందంటే చాలు, తీరంలో బోట్లు, పడవలు అన్నీ రెస్ట్ తీసుకోవాల్సిందే. ప్రతి ఏటా 45 రోజుల పాటు క్రాప్ హాలిడే ప్రకటిస్తుంది సర్కార్. అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ప్రభుత్వం ప్రకటించే క్రాప్ హాలిడేను మరో 2 నెలల పాటు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు మత్స్యకారులు. కన్సర్వేషన్ పీరియడ్ ముగిసిన వెంటనే వేట మొదలు పెట్టడం వల్ల అప్పుడే పుట్టిన చిన్న చేపలు వలకు చిక్కి చేపల వృద్ధికి ఆటంకం కలుగుతుందంటున్నారు మత్స్యకారులు. దీనివల్ల మరింత నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. క్రాప్ హాలిడే అసలు 45 రోజులు ప్రతి సంవత్సరం ఉందండి. అది ఈ సంవత్సరం మేము 2 నెలలు కోరుకుంటున్నామండి. ఎందుకంటే 6 జూన్లో ముందుగుండా బోట్లు వెళ్ళడం వల్ల మాకు చిన్న సైజు రొయ్యలు, చేపలు పడుతున్నాయండి. దాన్ని అధిగమించాలనుకుంటే ఇంకో 15 రోజులు పెంచమని చెప్తున్నామండి. జూన్ ఎండింగ్ వరకు పెంచితే బాగుంటుందని చెప్పామండి. ఈ 19వ తారీఖున ఢిల్లీ వెళ్తున్నామండి. దాని గురించి తేలుతుంది. క్రాప్ హాలిడే సమయంలో తమని ఆదుకోవాలని ఎన్నిసార్లు విన్నపాలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో క్రాప్ హాలిడే సమయంలో బియ్యం 2 నెలలకు సరిపడా ఖర్చును చెల్లిస్తున్నాయి. క్రాప్ హాలిడేని తాము వ్యతిరేకించడం లేదని, మత్స్య సంపద వృద్ధి కోసం తాము సహకరిస్తున్నా ప్రభుత్వం మాత్రం తమని ఏ విధంగా ఆదుకోవడం లేదని వాపోతున్నారు. హామీలతోనే సరిపెడుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 15 రోజులు ఎక్స్ట్రా పెంచితే చేప పిల్లలు పెద్దవయ్యే అవకాశం ఉంటుంది, సంపద ఎక్కువ అవుతుంది. అంచేత 40 రోజులు పెంచడానికి మేము అడుగుతున్నాం. ఆ విధంగా 2 మాసాలు పెంచాలని కోరుకుంటున్నాం. అంచేత అన్సీజన్లోనూ ఈ మత్స్యకారులకి ఈ 2 నెలలు అనంతరం కూడా ఆదాయం లేని కారణంగా ఇబ్బంది అయిపోతుంది. కనుక మత్స్యకారుల రేషన్ మంజూరు చేయమని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. క్రాప్ హాలిడే సమయంలో ప్రభుత్వం సహాయం అందక వేటను వదిలి కూలీ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు మత్స్యకారులు. లేదంటే శాశ్వతంగా చేపల వేటను వదిలివేయడం ఖాయమంటున్నారు.